ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాము. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులైనటువంటి మోతీలాల్ మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు బాసటగా నిలిచాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు, రౌండ్ టేబుల్ సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడడానికి మనతో పాటు మోతీలాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి 50,000 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అంటున్నా కూడా వీళ్ళు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణం ఏంటి, ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం గల కారణం ఏంటో మోతీలాల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చాము, నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు. మరి మీరు ఈరోజు ఈ ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి అన్న? ఈ చరిత్రలో ఎవడైనా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ నువ్వు నియామక పత్రాలు ఇస్తావా అన్న? ఎవడైనా ఇస్తాడా అన్న? అంటే వీళ్ళు మంచోళ్ళ, మనుషుల, పిచ్చోళ్ళ, ఇవన్నకి మైండ్లో ఉన్న దొబ్బినాయా? అదే అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ రోజు కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకు ముళ్ళుతోనే తీస్తేనే వీళ్ళు మాటింటారు కాబట్టి వీళ్ళని రాజకీయంగా వీళ్ళని ఎక్కడ పండబెట్టాలనో, ఎక్కడ తొక్కాలనో, ఏ స్థాయిలో తొక్కితే వీళ్ళు మాటింటారు, ఆ స్థాయిలో తొక్కితేనే వీళ్ళు దారికి వస్తారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ హఠావో, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగి బచావో, నోటిఫికేషన్ ఇచ్చడో, ఈ కాంగ్రెస్ పార్టీ సచ్చుడు అనే నినాదాన్ని యావత్ తెలంగాణలో కూడా మేము అన్ని చోట్ల కూడా మేము దీన్ని బలంగా తీసుకుపోదలుచుకున్నాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ 22 నెలల్లో 2 పర్స్పెక్టివ్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఏదైతే వాళ్ళు జీవో నెంబర్ 29 వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయాలి, అది ఇవ్వకుండా వాళ్ళు జీవో నెంబర్ 55తో ఉన్నదాన్ని జీవో నెంబర్ 29 తీసుకొచ్చినారు. అసలు ఇవ్వాల్సింది జీవో నెంబర్ 55తో, అక్కడ చేయలేదు. సో నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసినావు, అయిపోయింది. అక్కడే అన్యాయం చేయడం, దాంతోపాటు నువ్వు ఇప్పుడు ఈరోజు అసలు ఎగ్జామ్సే లేవు అంటే ఇచ్చిన ఎగ్జామ్స్కినేమో మళ్ళీ నువ్వు హైకోర్టులతో మళ్ళీ రీ ఎవాల్యుయేషన్ అంటే ఎవరికి న్యాయం చేస్తున్నావు నువ్వు? అంటే ఆ స్థాయిలో వచ్చిందంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టిగా, గ్రూప్ 1లో నువ్వు తప్పు చేసినావు కాబట్టి కదా నీకు రీవాల్యుయేషన్ అనే ఆప్షన్ అనేది హైకోర్టు మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చిందంటే. మరి దీని మీద ఈరోజు మీరు ఇప్పుడు మీరు తప్పు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు నిరుద్యోగ యువతకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? అంటే మోతీలాల్ గారు, హైకోర్టు తీర్పు ఇచ్చింది, అంటే హైకోర్టు తీర్పు మీకు అనుగుణంగా వచ్చింది, దీని పట్ల మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, నోటిఫికేషన్ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. దానికి అబద్ధంగా మొత్తం ఇది చేసినాం అది చేసినాం అనేది ఒకటి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు మళ్ళీ నియామక పత్రాలు ఇస్తున్నావు అని చెప్పేసి చెప్పడం అనేది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంది, అసలు నువ్వు ఉద్యోగాలే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఈ నోటిఫికేషన్ కరెక్ట్ లేదు, దీంట్లో ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి గౌరవ హైకోర్టు నీకు చెల్లుమని చెప్పేసి కొట్టేలాగా నీకు కొట్టేసింది. కొట్టినమంటే నువ్వు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి హైకోర్టు అనేది కొట్టింది. అంటే నువ్వు ఏ స్థాయిలో ఏ దశలో నువ్వు నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతున్నారు? మీరు నిరుద్యోగ జీవితాలు అంటే ఏమనుకుంటున్నారు? ఇది చాలా చేప కింద నీరులాగా చాలా చాలా పాకిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అశోక్ నగర్ ఖాళీ అయిపోయిందంటే ఉద్యమం అసలు అయిపోయిందని అనుకుంటున్నారు, కానీ అసలు ఇప్పుడు లేస్తుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఇప్పుడు మొదలు పెడతాం. ఇప్పుడు తెలంగాణ 22 నెలలు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు గవర్నమెంట్కి. ఇప్పుడు నేను తాడో పేడో తెలుసుకునే ఉద్యమం అనేది మొదలు పెడతాం మేము. టీజీపీఎస్సీ బుర్రా వెంకటేష్ గారికి ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా మీరు? ఆయనకు బుర్ర లేదు, చిప్పు దొబ్బింది అనేది ఈ యొక్క సందర్భం. ఆయనకు బుర్ర దొబ్బింది, బుర్ర వెంకటేశ్వరికి బుర్ర దొబ్బింది కాబట్టి ఆయన మరి ఏంది ఆయన దొబ్బినట్ట మాకు దొబ్బినట్ట? టీజీపీఎస్సీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో బుర్ర ఉన్న వాళ్ళకు బుర్ర దొబ్బినట్ట, బుర్ర పోయినట్ట ఉన్నట్ట? మీరు చెప్పండి. అసలు ఇప్పటివరకు ఒక గ్రూప్ అని అభ్యర్థితో ఒక ముఖాముఖి లేదు. కలిసి ఎప్పుడైనా వినతి పత్రం ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి పోనిస్తేనే కదన్నా, పైకి పోనిస్తేనే కదా మీరు కూడా ప్రయత్నం చేయాలిగా. మేము అదే చెప్తున్నాం, మేము పోతేనే ప్రయత్నం చేస్తేనే కదా గాంధీ భవన్ వినతి పత్రం ఇవ్వడానికి పోతే నువ్వు అక్కడే అరెస్ట్ చేసేవి, ఇంకా మరి నేను ఏం చేయాలి చెప్పు? కాబట్టి గవర్నమెంట్ని వీళ్ళు భయపెట్టే ఉద్యమాలు చేస్తేనే, భయపెట్టే డ్యామేజ్ జరిగితేనే, నేనేమంటున్నా అంటే ఇది డ్యామేజ్ అనేది పొలిటికల్ డ్యామేజ్, ఇది పొలిటికల్ డ్యామేజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పొలిటికల్గా వీళ్ళని డ్యామేజ్ చేస్తే అప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో దిగాలో ఆ స్థాయిలో దిగుతారు వాళ్ళు. మీకు నిరుద్యోగులందరికీ కూడా పొలిటికల్ పార్టీలు ఏమైనా అండగా నిలుస్తున్నాయి, ఎవరైనా మద్దతు కోరుతున్నారా మీరు? మేము అన్ని పొలిటికల్ పార్టీ మద్దతు కోరుతున్నాం. తెలంగాణలో రైతుల మద్దతు కోరబడతాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరగాలంటే ఒక పొలిటికల్ పార్టీ సరిపోదు, ఒక విద్యార్థి సంఘాలు సరిపోరు, కుల సంఘాలు సరిపోరు, రైతు సంఘాలు కావాలి. రైతులకు అన్యాయం జరిగింది, రైతులు ఎవరు? మా తల్లిదండ్రులే కదా, మేము చెప్తే ఓట్లు వేసిన వాళ్ళే కదా, వాళ్ళ నుంచి మేము సహకారం తీసుకుంటాం.
వీళ్ళని పొలిటికల్గా పాతాళ లోకంలోకి తొక్కితేనే వీళ్ళు మాట వింటారు. అంటే మోతీలాల్ గారు మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఏమన్నా ప్రతిపక్ష పార్టీలకి నేరుగా వెళ్ళి మా ఈ సమస్య పట్ల మీరు అండగా ఉండాలని మీరు కోరారా? ఒకవేళ కోరినట్లయితే వాళ్ళేమో హామీ ఇచ్చారు మీకు? అన్నా ఇప్పుడు మేము ఏదైనా ఒక సమయం సందర్భం ఒక ప్రోగ్రామ్ని బట్టి ఆ ప్రోగ్రామ్కి మీరు మద్దతు రండి అని చెప్పేసి పిలిచినాం. దాని అర్థమైంది నిరుద్యోగ యువత అండగా నిలబడమనే కదా. ఆ యొక్క సందర్భంలో బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, సిపిఎం నుంచి అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినారు. వాళ్ళు సహకారం అందించినారు. అందరూ మాకు వాళ్ళకు మా మీద ఎంపతి ఉన్నది. దే హ్యావ్ సింపతి అన్ అస్. సో దాన్ని మనం ఎక్కడ డినై చేయకూడదు. ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర కానీ వాళ్ళు తప్పుపట్టడం కానీ ఎక్కడ కూడా ఏది లేదు. అది దాన్ని మనం వీ షుడ్ అప్రిషియేట్ దట్. ఏంటి రానున్న రోజుల్లో ఒక కార్యాచరణ భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? నిరుద్యోగ జేఏసీ మోతీలాల్ ఎక్కువ ఎక్కడ చూసినా కూడా ఉస్మానియా వేదికగా కూడా అక్కడ చాలా ప్రెస్ మీట్లు మాట్లాడారు. అక్కడ మీరు పోరాడుతున్నటువంటి ఈ నిరుద్యోగ అంశం ఏదైతే ఉందో అందులో మీరు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నా చెంచల్ కూడా ఇదే గ్రూప్ వన్ మీద నన్ను చెంచల్గూడ జైల్లో 10 రోజులు పెట్టినారు. గ్రూప్ వన్ మీద మాట్లాడితే గాంధీ భవన్ ముట్టడి చేస్తే 10 రోజులు పెట్టినారు. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఈ యొక్క విషయమే మేము తప్పు చేస్తున్నామని కాబట్టి నువ్వు దీనికి అడ్డుపడవద్దు, అడ్డుపడితే నేను జైల్లో పెడతాం అనేది ఆ యొక్క హెచ్చరిక. అరెస్ట్ చేస్తే మోతీలాల్ భయపడుతుండా? సమస్య లేదు, సవాలే లేదు. చావు అంచులో వీళ్ళందరూ ఏమంటున్నారు, నోట్లో తలకాయ పెట్టినాడు, నేను లోపల పేగులు లెక్క పెట్టి వచ్చినాడు. నేను నా పరిస్థితి ఏంటంటే నాకు ఇప్పుడు ఈరోజు ఎంత అనారోగ్యంగా ఎంత ఇబ్బంది పడుతున్నాను. నన్ను ఎందుకంటే సార్ నేను న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను సార్. నేను ఒక పార్టీకో ఒక ఏజెంట్కో నేను పనిచేయట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళతో కావాలని కొంత వారికి రొక్కం అనేది చెల్లించి మీతో ఇట్లాంటి డ్రామాలు ఆడిస్తున్నారని కూడా మీ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఎవరండి మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఆ రోజు ఇదే సోమాజిగూడలో పార్టీ వ్యవస్థనే వచ్చి నిరుద్యోగుల హాస్టల్లో దూరి కుర్చీలో దూరి మరి చెవులో ఊది చెప్పింది ఎవడు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు మాకు ఎవడైనా ఊదుతున్నాడు? ఎవడైనా ఏ పార్టీ అయినా ఊదుతుందా? అట్లా కాదు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోవట్లు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ తీసుకొని నిరుద్యోగ యువతను ఉసిగొల్పింది వాళ్ళు కాదు. మా దాంట్లో అట్లా లేదు. అట్లా వస్తే కూడా మేము డినై చేయం. ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇన్వాల్వ్ అయినా మాకేం వచ్చే నష్టం ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు సూటిగా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని చాలా కష్టపడి గెలిపించుకున్నాము. మీకు ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేసి ఈ ఎలక్షన్స్కి వెళ్ళండి, మేము ఈ ఉద్యమం ఆపేస్తాం. అలా కాకుండా వీళ్ళెంత, వీళ్ళ ఉద్యమం ఎంత, వీళ్ళు ఏం చేయగలుగుతారని అనుకుంటే మాత్రం మా తేడా కింద చూపిస్తాం. ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేయండి అంటే ఏ పరంగా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్? అందరు చదువుకునే ఒక నోటిఫికేషను. సరే ఇప్పుడు ఇది ఎంత జెన్యూన్ డిమాండ్ అండి మీరు అర్థం చేసుకోండి. అందరు చదువుకునే ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే పిల్లలు చదువుకుంటారు కదా. అది మా యొక్క డిమాండ్. ఇది చూస్తున్నాం. నిరుద్యోగ జేఏసీ మోతీలాల్ గారి మాటల్లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూడవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది అనేది, ఒకవేళ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మేము వారికి పరీక్షలకు సన్నద్ధం అవ్వచ్చు అనే ఊహాగానాలతో వారి యొక్క ఆలోచనల శైలితో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్తో స్టూడియో 18 న్యూస్ కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. నమస్తే.